కాకినాడ పట్టణంలో ఉన్న ప్రముఖ ఇంజనీరింగ్ విశ్వవిద్యాలయం జవహర్లాల్ నెహ్రూ టెక్నాలజికల్ విశ్వవిద్యాలయం. ఈ విశ్వవిద్యాలయానికి మొట్టమొదటి వైస్ ఛాన్సలర్గా పనిచేసిన ప్రొఫెసర్ అల్లం అప్పారావు గారు అందరికీ సుపరిచితులే. అదేవిధంగా ఆయన శిష్యులు రిజిస్ట్రార్గా పదవిలో ఉండగా తీవ్రమైన గుండెపోటుతో మరణించిన ప్రొఫెసర్ సిహెచ్ సత్యనారాయణ గారు కూడా గుర్తుండే ఉంటారు. ఇప్పుడు ఈ గురు శిష్యులిద్దరూ మన మధ్యన లేరు. అయితే వారు చూపిన మార్గం అనుసరణీయం. రిజిస్ట్రార్ సిహెచ్ సత్యనారాయణ గారు ఆ పదవుల్లోకి రాకముందు ఆయన ఈ జేఎన్టీయూలో కంప్యూటర్ సైన్స్ హెడ్ ఆఫ్ డిపార్ట్మెంట్, పరీక్షా విభాగంలో కంట్రోలర్గా, డైరెక్టర్ అకాడమిక్ ప్లానింగ్ మరియు అనేక పదవుల్లో కూడా పనిచేశారు. అప్పుడు ఆయన ప్రారంభించిన అంతర్జాతీయ సమ్మేళనం గురించిన సమావేశాలు ప్రతి సంవత్సరం జరుపుకుంటున్నాం. ఇప్పుడు ఈ డిసెంబర్ నెలలో జరగబోయే సమావేశం 4వ సిహెచ్ఎస్ఎన్ ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ సమావేశం. ఈ సమావేశాలు డిసెంబర్ నెలలోనే జరుపుకోవటానికి ఒక ప్రత్యేక కారణం కూడా ఉంది. అదేమిటంటే సత్యనారాయణ గారు ఆయన గురువైన అల్లం అప్పారావు గారి పుట్టినరోజు డిసెంబర్ నెలలోనే జరుపుకుంటూ ఉంటారు. ఆయన శిష్యుడిగా ఈ సమావేశాలను డిసెంబర్ నెలలోని అప్పారావు గారి పుట్టినరోజుకు కాస్త అటూ ఇటుగా జరుపుతూ వస్తున్నారు. ఈ సందర్భంగా వారిద్దరూ లేకపోయినా వారిని ఒకసారి గుర్తు చేసుకోవటం మనందరి కర్తవ్యం. వీరిరువురూ చూపించిన బోధనా మార్గం అనుసరణీయం. ఈ గురు శిష్యులిద్దరూ భౌతికంగా మన మధ్య లేకపోయినా వారిరువురూ తయారు చేసిన మెరికల్ లాంటి శిష్యులందరూ ఎంతోమంది ఎన్నో యూనివర్సిటీల్లో అధ్యాపకులుగా సేవలందిస్తూ మరింతమంది శిష్యులను, భావి భారత ఇంజనీర్లను తయారు చేస్తున్నారు. ఈ ఇద్దరిని స్మరించుకుంటూ కొంతమంది స్కాలర్స్ సిహెచ్ఎస్ఎన్ రీసెర్చ్ ఫౌండేషన్ను ఏర్పాటు చేసి కాకినాడ జేఎన్టీయూలో అంతర్జాతీయ సదస్సును నిర్వహించటంతో మా టార్చ్ మీడియా ఈ ఇరువురిని గుర్తు చేసుకుంటూ ఈ చిన్న వీడియో పోస్టును విడుదల చేయటం జరిగింది.